హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్రవంతి వ్లాగ్స్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. దసరా స్పెషల్గా ప్రసాదం చేయబోతున్నాం ఇంట్లో మేము. ముందుగా 1/2 kg బియ్యం తీసుకున్నానండి. ఆ బియ్యంలో 1 స్పూన్ నెయ్యి, చిటికెడు పసుపు వేసి బియ్యం మొత్తం కలిసేలా కలుపుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇత్తడి గిన్నె అనేది పెట్టుకుంటున్నానండి. కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాదం ఫ్రై చేసుకోవాలి. బాదం అనేది తక్కువ టైంలోనే ఫ్రై అయిపోద్దండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు వేయించుకుంటున్నానండి. ఈ ప్రసాదంలో పెసరపప్పు అనేది మ్యాండేటరీ. పెసరపప్పు వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్రసాదంలో. ఇప్పుడు ఎసరు పెట్టుకుంటున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకుంటామో 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ చొప్పున తీసుకోవాలి. ఎసరు బాగా మరిగిందండి. ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పు, జీడిపప్పు, బాదం అనేవి వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఉడికించాలి కొంతసేపు. ఇప్పుడు ఈ ప్రసాదంలోకి వేయడానికి కొబ్బరికాయ ముక్కలని తీసుకుంటున్నానండి. కొబ్బరికాయ ముక్కలు అనేవి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి. రైస్ అనేది 80% ఉడికిందండి. ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ టైంలోనే పలుకుగా ఉన్నప్పుడే బెల్లాన్ని వేసుకోవాలి. ముందుగా వేసుకున్నామంటే రైస్ అనేది ఉడకదండి. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి. బెల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కదండి, అది మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి. ఎక్కడ ముక్కలు లేకుండా మొత్తం కలిసిపోవాలి రైస్లో. చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పాలు వేసుకుంటున్నాను. పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా యాలకుల పొడి అనేది యాడ్ చేసుకుంటున్నానండి.
చూసారు కదండి, ప్రసాదం అనేది రెడీ అయింది. మీరు కూడా ఫెస్టివల్స్ టైంలో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇకపై మేము చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.